నవంబర్ 9th మండే. గుడ్ మార్నింగ్ ఆత్మీయులందరికీ, పరలోకనేస్తం సంఘ బిడ్డలకు, దైవజనులకు, అనేకులు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పేరు వేరు చొప్పున బిడ్డల బాగున్నారా? దేవుని యొక్క కృపయే మన సజీవ సంఖ్యలో పెట్టి ఇంతవరకు కృపలో కాస్తున్నారు, దాస్తున్నారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈరోజు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నాను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పెనతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఏగీ నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టె. 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు లేకపోయినా పెనతండ్రులు పెంచుకున్నా సరే ఈ అమ్మాయిని అందగత్తే, కానీ ఆమెలో వినయము, విధేయత, దీనత్వము, పరిశుద్ధత ఉన్నాయి. అందువల్ల ఆమె అన్ని విషయాలలో లోబడేది, చెప్పిన మాట వినేటువంటి మనస్తత్వం ఎస్తేరుకుంది. ఈమె పైన ఎవరినైతే మేనేజర్ని, అధికారిని పెట్టారో అతడు నిర్ణయించిన అలంకారం కాక ఏమీ కూడా కోరుకోలేదంటండి. తక్కిన వాళ్ళందరూ కూడా వారి వారి స్వయిష్టాన్ని బట్టి అనేకమైనటువంటి అలంకరణలు కోరుకున్నారట. కానీ ఈమెను చూడగానే అందరికీ దయ కలిగేదంటండి. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, అనేక మంది స్త్రీలు ఒక్కొక్కరికి వారు వంతు చొప్పున రాజు గదిలోకి వెళ్ళేవాళ్ళు, కానీ ఎవ్వరూ రాజు దయను పొందలేదు. కానీ ఎస్తేరు వెళ్ళగానే రాజు కూడా దయ కలిగి కన్యలందరికంటే ఎస్తేరుని ఎక్కువ ప్రేమించారు. అతడు దయాదాక్షిణ్యం పొందింది. వెంటనే అతడు రాజకిరీటం తీసి ఆమె తల మీద నుంచి రాణిగా, భార్యగా స్వీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరుని వధువు సంఘంతో పోలుస్తారు. అహష్వేరోషు రాజుని యేసుక్రీస్తుతో పోలుస్తారు. సంగమా, ఈ ప్రార్థనకి వేస్తున్న బిడ్డ ఎస్తేరు వలె వినయము, విధేయత, లోబడే మనస్తత్వం నీకుందా? పరిశుద్ధాత్మదేవుడు హేగేతో పోలుస్తారు. ఇక్కడ ఆ హేగే అనేటువంటి ఆ వ్యక్తి ఏది నిర్ణయించాడో ఆమె అదే కోరుకుంది. కాబట్టి దేవుడు నిర్ణయించిన మేరకు నువ్వు అడుగులు వేస్తున్నావా, అప్పగించుకుంటున్నావా? అందరి దయను సంపాదించుకుంది. ఈరోజు నుండి అలాంటి మార్పు మనందరిలో వచ్చును గాక. అంతేకాదు, అందరి దయ నీ మీద, దేవుని దయ, మనుషుల దయ ఇది మొదలుకొని కలుగును గాక. కొందరు చూస్తే పెట్టబుద్ధి అవుతుంటారు, కొందరు తిట్టబుద్ధి అవుతుంటారు. కానీ ఇది మొదలుకొని నిన్ను చూడగానే పెట్టబుద్ధి అయ్యే మనసును దేవుడు అందరికీ దయచేయను గాక. ఆ మేరకు నీలో, మనలో ఆ మార్పు దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకరుడా, ఈ ఉదయకాలని సమితోడయించండి. ప్రార్థనకి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, స్ట్రెంథన్ చేయండి. ఈ కరోనా వైరస్ అనే మహమ్మారి ఎవరిని సోకోకుండా ప్రొటెక్ట్ చేయండి. అయ్యా, ఆల్రెడీ పాజిటివ్ వచ్చిన వాళ్ళు స్వస్థపరచండి, మరణకరణ వ్యాధిని విడిపించండి, చీకటి ఆత్మను లయపరచండి. ఎవరికి జాబులు లేవాడు జాబ్స్ ఇవ్వండి. మా ప్రియులు ఇంటర్వ్యూకి వెళ్ళినా, పెళ్లి సంబంధాలు వచ్చినా, ఏది జరిగినా చూసిన వారందరి దయను పొందాలా, అన్ని విషయాలు దీవెన కలగాల. అలాంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు నింపి మహిమ తెచ్చుకోనండి. ప్రతి అవసరం తీర్చండి. కుటుంబాలు నెమ్మది, సమాధానం దయచేయండి. ఎక్కడ వివాదాలు వద్దు. అన్ని విషయాలు అవసరాలు తీర్చి కృపనివ్వండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. గర్భిణీ స్త్రీలను కూడా దీవించి సుఖప్రసవాన్ని ఇవ్వండి. గర్భాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే అని వెడ్డింగ్ అని దీవించి మీ కృపను దయచేయమని, దీర్ఘాయుషును సమాధానం ఇవ్వండి. ఎస్తేరు వలె అందరి దయను పొందుకునే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ కృప క్షేమను మాకు దయచేయండి. మాలో గర్వం, అతిశయం తీసేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.